హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ మౌత్ పార్ట్ 6. మీరు దీనికి ముందు చేసిన పార్ట్స్ని చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లేకుంటే పైన బటన్లో వాటి లింక్స్ పెట్టాను. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు కానీ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ అలానే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకా అస్సలు లేట్ చేయకుండా అయితే వెంటనే వీడియోని స్టార్ట్ చేసుకుందాం. పార్ట్ 6 స్టార్టింగ్లో పార్క్ జీహున్ని కలవను వెళ్తూ ఉంటాడు. ఖైదీలందరూ బిగ్ బిగ్ అని చెప్పి అరుస్తూ పార్క్ని చీరప్ చేస్తూ ఉంటారు. పార్క్ వెళ్తూ ఉంటే మేర్ చాయ్ పరిగిస్తూ పార్క్ కోసం వస్తాడు. వాడు పార్క్ ఇచ్చిన నేమ్ లిస్ట్ ఫేక్ అని చెప్పను, కానీ అప్పుడే వార్డెన్ వస్తాడు అండ్ మీకు పర్మిషన్ లేదు పార్క్ని కలవను అని అంటాడు. నెక్స్ట్ సీన్లో పార్క్ అండ్ జీహున్ విఐపీస్ రూమ్లో ఉంటారు. పార్క్ చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. అప్పుడే మేర్ చాయ్ కూడా టెన్షన్తో పరిగిస్తూ వస్తాడు. తర్వాత వార్డెన్ వచ్చి సరే ఇంకా మొదలెడదామా అని అంటాడు. అలా వార్డెన్ జీహున్కి అండ్ పార్క్కి 2 పేపర్స్ ఇస్తాడు. దాంట్లో జీహున్ నిజమైన బిగ్ మాస్ డ్రగ్ కస్టమర్స్ పేర్లు రాస్తాడు. తర్వాత వార్డెన్ జీహున్ రాసిన పేర్లు బయటికి చెప్తాడు. కానీ వార్డెన్ ఎప్పుడైతే పార్క్ పేపర్ చూస్తాడో ఫుల్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే జీహున్ ఏ పేర్లు అయితే రాసి ఉంటాడో అవే పార్క్ కూడా సేమ్ అదే రాసి ఉంటాడు. ఇంకందరూ చాలా షాక్ అయిపోతారు. ఇప్పుడు పార్కే బిగ్ మాస్ అని క్లియర్ అయింది కాబట్టి. కానీ జీహున్ నవ్వుతూ ఉంటాడు అండ్ పార్క్ని సరే నా 100 కోట్లు నాకు ఇవ్వు అని అంటాడు. దానికి పార్క్ ఆ 100 కోట్లు కొట్టేసింది నేనే అని చెప్పి నీ కాడ ఏమైనా ఎవిడెన్స్ ఉందా అని అంటాడు. దానికి జీహున్ పీటర్ కాడే కదా నువ్వు స్టాక్స్ మేనేజ్ చేసేది, వాడు నా కాడ కూడా ఫండ్ మేనేజర్గా పనిచేసేవాడు, వాడే చెప్పాడు నువ్వే అని. అంటే బిగ్ మోసే ఆ డబ్బులు కొట్టేశాడు అని చెప్పి నాకు చెప్పాడు అని అంటాడు. అప్పుడే వార్డెన్కి కాల్ వస్తుంది. జాంగ్ కాడ ఇప్పుడు పీటర్ ఉంటాడు. ఇప్పుడు జాంగ్ పీటర్తో పాటు పార్క్ని కూడా ఇంటరాగేషన్ చేయాలి అని చెప్పి పార్క్ని పిలుస్తాడు. అందరూ నవ్వుతూ ఉంటారు ఇంకా బిగ్ మాస్ ఆట ముగిసింది అని. కానీ పార్క్ చాలా కాన్ఫిడెంట్గా అండ్ చాలా యాటిట్యూడ్తో ఉంటాడు. ఇటుపక్క జాంగ్ పీటర్ని అడుగుతాడు వాడికి బిగ్ మాస్ ఎలా తెలుసు అని. దానికి పీటర్ చెప్తాడు 5 ఏళ్ళు ముందు పీటర్ చాలా లాస్లో ఉండేవాడు. అప్పుడు పీటర్ బ్రిడ్జ్ మీద నుంచి సూసైడ్ చేసుకోబోతూ ఉంటాడు. అప్పుడే వాడికి బిగ్ మాస్ నుంచి కాల్ వస్తుంది. నేను నీకు మనీ ఇస్తా, నువ్వు దీంట్లో ఇన్వెస్ట్ చేయని. ఇంకా పీటర్ అలా చేసిన వెంటనే చాలా ప్రాఫిట్ వస్తుంది అండ్ ఒక్కసారిగా పీటర్ లైఫ్ మొత్తం మారిపోయి ఉంటుంది. అప్పుడు జాంగ్ పీటర్తో బిగ్ మాస్ నీతో ఫోన్లోనే మాట్లాడాడు, నువ్వు వాడిని అంత గుడ్డిగా ఎలా నమ్మావు అని అంటాడు. దానికి పీటర్ మీకు తెలియదు సార్, మీరు చస్తూ ఉన్నప్పుడు ఒక సేవియర్ లాగా లేకపోతే ఒక దేవుడు లాగా ఎవరైనా మిమ్మల్ని కాపాడడానికి వచ్చినప్పుడు అప్పుడే మీకు ఈ ఫీలింగ్ తెలుస్తుంది సార్. మీరు ఇంకా అతను చెప్పినట్టే చేస్తారు కదా. నాకు నా లైఫ్లో బిగ్ మాస్ అలాగే, నేను చేస్తూ ఉంటే నన్ను ఆపి నా లైఫే మార్చేశాడు. అతను నాకు దేవుడు లాగా సార్ అని అంటాడు. అప్పుడు జాంగ్ అవును నువ్వు ఒకసారి బిగ్ బాస్ని కలిసావని చెప్పావు కదా, అది ఎప్పుడు అని అంటాడు. దానికి పీటర్ అవును ఆ రోజు బాగా వాన పడుతూ ఉంది, బిగ్ బాసే నాకు డబ్బులు ఇవ్వడానికి వచ్చాడు, కానీ అతని మొహం నేను చూడలేకపోయాను ఎందుకంటే కార్కి గ్లాస్ వేసేసి ఉన్నాయి అని అంటాడు. అప్పుడు జాంగ్ పీటర్కి పార్క్ పిక్ చూపిస్తాడు. ఇతనే బిగ్ బాస్, నువ్వు ఇప్పుడు ఇతనే బిగ్ బాస్ అని చెప్పాలి, ఇతన్నే ఆ రోజు నువ్వు కారులో చూసింది అని అంటాడు. దానికి పీటర్ సార్ నేను చెప్పాను కదా నేను ఆ రోజు బిగ్ బాస్ ఎవరో అని చెప్పి చూడలేదు ఎందుకంటే కార్ గ్లాస్ వేసేసింది అని అంటాడు. దానికి జాంగ్ కానీ ఇతనే బిగ్ బాస్ అని చెప్పి ప్రూవ్ అయింది, ఇప్పుడు నువ్వు ఇతనే బిగ్ బాస్ అని కానీ చెప్పేస్తే నువ్వు ఇంకా సేఫ్ అవుతావు, నీ మీద ఏం కేసు ఉండదు అని అంటాడు. ఇటు పక్క జీహున్ అండ్ చాయ్ని చూపిస్తారు. అప్పుడు జీహున్ చాయ్తో నేను నీకు ఇచ్చిన నేమ్ లిస్ట్ ఫేక్ది, కానీ పార్క్కి అలా అవి కరెక్ట్గా ఎలా చెప్పావు, అసలు నువ్వేనా నిజమైన బిగ్ బాస్వి, ఎందుకంటే నువ్వే కదా పార్క్ని లాయర్గా అపాయింట్ చేసింది అని అంటాడు. దానికి చాయ్ నేను నిజం చెప్పేస్తున్నాను, అసలు పార్క్ అలా ఎలా చెప్పాడో నాకు కూడా తెలియదు అండ్ వాడిని నాకు రికమెండ్ చేసింది వేరే వాళ్ళు, కానీ అసలు నీ బాధ ఏంటి, నీకు బిగ్ బాస్ ఎవరో తెలియాలా లేకపోతే నీ డబ్బులు నీకు కావాలా అని అంటాడు. దానికి జీహున్ బిగ్ బాస్ ఎవరైతే నాకెందుకు, నాకు నా డబ్బులే కావాలి అని అంటాడు. తర్వాత పార్క్ ఇంటరాగేషన్ రూమ్లోకి వస్తాడు. అప్పుడు జాంగ్ పార్క్ని అడుగుతాడు నువ్వే బిగ్ బాస్ అని చెప్పి నువ్వు అందరికీ చెప్తున్నావంట కదా, అది నిజమా అని. దానికి పార్క్ లేదు అది అబద్ధం, నన్ను నేను కాపాడుకోను అలా చెప్తున్నాను అని అంటాడు. అప్పుడు జాంగ్ పీటర్ని అడుగుతాడు నువ్వు బిగ్ బాస్ని చూసావు కదా, ఇతనేనా ఆ బిగ్ బాస్ అని. అప్పుడు పార్క్ పీటర్ని ఒకలాగా చూస్తూ నేను ఇతన్ని ఎప్పుడూ చూడలేదే అని అంటాడు. ఇదంతా జీవన్ అండ్ చాయ్ వాళ్ళు మిర్రర్ ఆ సైడ్ నుంచి చూస్తూ ఉంటారు. అప్పుడు పీటర్ తన మెడిసిన్ ఇంజెక్ట్ చేసుకుంటాడు అండ్ ఏదో చెప్పబోతూ ఉంటాడు, కానీ వాడు వెంటనే పాయిజన్ అయి చనిపోతాడు. ఇది జీవన్ చూసి చాలా కోపం తెచ్చుకుంటాడు ఎందుకంటే పీటర్ కానీ పార్కే బిగ్ బాస్ అని చెప్పి ఉంటే జీవన్కి వాడి డబ్బులు వచ్చేసి ఉంటాయి. తర్వాత జీవన్ చాయ్తో నేను మీహోని కలుస్తున్నాను అని అంటాడు. దానికి చాయ్ నువ్వు తన్ని కలిసి వేస్ట్, ఎందుకంటే తనకి అసలు ఏమీ తెలియదు అని అంటాడు. దానికి జీవన్
తప్పు, మనం పార్క్ని చాలా తక్కువ అంచనా వేశాం, కానీ వాడే ఇప్పుడు బిగ్ బాస్ అని చెప్పి ప్రూవ్ అయింది. మీహో చూడ్డానికి అలా ఉన్నా తను బిగ్ బాస్ భార్య అని అంటాడు. ఇటు పక్క మిహోని చూపిస్తారు. అప్పుడు హెడ్ నర్స్ మిహోకి చెప్తుంది, నీకు గుర్తుంది కదా, మనం నెక్స్ట్ సండే జైలుకి వెళ్తున్నాం, అక్కడ ఖైదీలకి వాలంటీర్ వర్క్ చేయను, అక్కడే మీ హస్బెండ్ ఉన్నాడు కదా, ఎంజాయ్ చెయ్యి, దాని తర్వాత నైట్ షిఫ్ట్ ఉంది, అందరికీ సెలవు, కానీ నువ్వు నైట్ షిఫ్ట్ చేయాలి అని అంటుంది. నిజానికి హెడ్ నర్స్ మిహోని రెచ్చగొట్టను ట్రై చేస్తూ ఉంటుంది, కానీ మిహో స్మైల్ చేస్తూ హో అవునా ఓకే అని చెప్పి కామ్గా వెళ్ళిపోతుంది. లాబీలో ఒక లేడీ ఉంటుంది. ఈ లేడీ మొన్న మిహోని హెల్ప్ అడగను వచ్చి ఉంటుంది. ఆమె టీవీ చూస్తూ ఉంటుంది. దాంట్లో జూహీ ఉన్న ప్రోగ్రాం వస్తూ ఉంటుంది. అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు. అసలుకి ఈ లేడీ ఒక జ్యువెలరీ డిజైనర్. ఒకరోజు జేంగ్ తన్ని కలిసి ఒక SD కార్డ్ చూపిస్తాడు. అండ్ ఇది ఒక క్రాస్ నెక్లెస్లో ఫిట్ చేయండి అని చెప్పి ఉంటాడు. అసలు ఆ SD కార్డ్లోనే జేంగ్ థీసిస్ పేపర్ ఉంటుంది. బ్యాక్ టు ప్రెజెంట్ సీన్లో మిహో ఆ లేడీని చూస్తుంది. అండ్ ఆమె ఎవరో తను గుర్తు చేసుకొని ఆమె కాడికి వెళ్తుంది. అండ్ ఆమెతో ఏమండి టీవీలో ఉన్న జూహీని అలా చూస్తున్నారు, ఆమె చూడ్డానికి భలే ఉంది కదా అని అంటూ ఉంటుంది. కానీ ఆ లేడీ మిహోకి ఏమీ రెస్పాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. మిహో అది చూసి చాలా స్ట్రేంజ్ ఫీల్ అవుతుంది. అప్పుడే జీహున్ తనకి కాల్ చేస్తాడు, వాడు తన్ని కలవాలి అని. ఇంకా మిహో దానికి ఒప్పుకుంటుంది. అండ్ మిహో జీహున్ చెప్పిన ప్లేస్కి వెళ్తుంది. అప్పుడు జీహున్ జేంగ్ పేపర్ నీ కాడ ఉంది అంట కదా, అవి నాకు అమ్మాయి అని అంటాడు. దానికి మిహో ఐఆమ్ సారీ, నేను దాన్ని అమ్మలేను, నేను దాని ద్వారా జేంగ్ని చంపింది ఎవరో కనుక్కోవాలి అండ్ నా హస్బెండ్ని సేవ్ చేయాలి అని అంటుంది. దానికి జీహున్ నవ్వుతూ నీ హస్బెండే నిజమైన బిగ్ బాస్, మేము బెట్ వేసుకున్నాం, డ్రగ్ కస్టమర్ నేమ్స్ చెప్పేశాడు అని అంటాడు. అప్పుడే మిహో నేను ఇంకా నీ మాటలు వినాలనుకోవడం లేదు అని చెప్పి వెళ్తూ ఉంటుంది. అప్పుడు జీహున్ ఒకవేళ జేంగ్ పేపర్స్ నీ కాడ ఉంటే అవి నువ్వు కానీ చదివి ఉంటే నువ్వు డేంజర్లో ఉంటావు అని అంటాడు. దానికి మిహో హోనా నువ్వే అన్నావు కదా నా హస్బెండ్ బిగ్ బాస్ అని చెప్పి, నన్ను తాకి చూడు, అప్పుడు ఎవరు డేంజర్లో ఉంటారో తెలుస్తుంది అని చెప్పి అంటుంది. ఇదంతా చాయ్ ఒక రికార్డింగ్ బగ్తో వింటూ ఉంటాడు. తర్వాత మిహో వెంటనే చాయ్కి కాల్ చేస్తుంది. అండ్ చాయ్కి చాలాసార్లు థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. అతనిచ్చిన లిస్టు వల్లే పార్క్ ఇప్పుడు సేవ్ అయ్యాడు అని. ఇంకా చాయ్కి అర్థమైపోతుంది మిహోకి నిజంగా ఏమీ తెలియదు అని. ఇటు పక్క టై అండ్ అంకుల్ కలిసి జేంగ్ ప్రొఫైల్ చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి అతని ఫిషింగ్ పిక్స్ కనిపిస్తాయి. అవి సెల్ఫీస్ కాదు, ఎవరో ఆ పిక్స్ అన్ని తీసి ఉంటాడు. అతనికి క్లోజ్గా ఉన్న వాళ్ళతోనే వెళ్ళాడేమో అక్కడికి అండ్ వాళ్ళకే ఆ పేపర్స్ ఇచ్చాడేమో అని చెప్పి వీళ్ళు థింక్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఆ ఫిషింగ్ ప్లేస్కి వెళ్తారు. అండ్ వెళ్ళి జేంగ్ గురించి అక్కడ అడుగుతూ ఉంటారు, అతనితో ఎవరు వచ్చి ఉంటారు అని చెప్పి. అప్పుడు అక్కడున్న ఓనర్ చెప్తాడు, అతను ఒక లేడీతో వచ్చేవాడు, వాళ్ళు కపుల్స్ లాగా ఉండేవాళ్ళు, ఆమె తన గ్లాసెస్ ఎప్పుడు పెట్టుకోవడం వల్ల నేను తన ఫేస్ చూడలేకపోయాను అని అంటాడు. ఆ మాటలు విన్న టై అండ్ అంకుల్కి అర్థమైపోతుంది అది ఖచ్చితంగా అఫైర్ అని చెప్పి. ఎందుకంటే జేంగ్కి చాలా ఇయర్స్ ముందే డైవర్స్ అయిపోయి ఉంటుంది. ఇటు పక్క జెర్రీ చాలా హ్యాపీగా ఉంటాడు అండ్ అందరికీ వాళ్ళ బెట్టింగ్ కార్డ్స్ ఇస్తూ ఉంటాడు. అండ్ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు, ఎందుకంటే సిక్ కూడా పార్క్ విన్ అవుతాడు అని చెప్పి 50 కార్డ్స్ బెట్ వేసి ఉంటాడు. ఇటు పక్క జంగ్ వాడు పార్క్ కాడ ఓడిపోయినందుకు 300 కోట్లు వాడికి ఇచ్చేస్తాడు. తర్వాత పార్క్ దాంట్లో సగం డబ్బుల వరకు వార్డెన్కి ఇస్తాడు. ఇంకా వార్డెన్ వాడి మాటలు వినాలి అని అండ్ ఈరోజు అందరికీ ట్రీట్ ఇవ్వాలి అని చెప్పి కూడా. తర్వాత పార్క్ ఎప్పుడైతే మెస్లోకి వస్తాడో పార్క్ని అందరూ పైకి ఎత్తుకొని విసిరేస్తూ ఉంటారు. బిగ్ 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 అని చెప్పి ఎంకరేజ్ చేస్తారు. అప్పుడే సిక్ లేస్తాడు. అందరు ఒక్కసారిగా కామ్ అయిపోతారు. అప్పుడు సిక్ కూడా బిగ్ బాస్కి క్లాప్స్ కొడతాడు, కానీ వాడు పార్క్కి సపోర్ట్గా ఉండకుండా వెళ్ళిపోతాడు. ఇటు పక్క విఐపీస్ చాలా భయపడుతూ వరి అవుతూ ఉంటారు, బిగ్ బాస్ పీటర్ని చంపినట్టే వాళ్ళని కూడా చంపేస్తాడేమో అని. కానీ అక్కడ సిక్ చాలా రిలాక్స్గా ఉంటాడు. అది జంగ్ చూసి ఓయ్ నువ్వు మా సైడ్ ఉన్నావా లేకపోతే పార్క్ సైడ్ ఉన్నావా అని అడుగుతాడు. దానికి సిక్ మీరు నా బాయ్స్ ముందు వరి అవుతే నాకు వాల్యూ పోతుంది, నేనున్నాను కదా మీకు అని అంటాడు. అప్పుడే పార్క్ వాళ్ళ గ్యాంగ్ వేసుకొని అక్కడికి వస్తాడు. ఇంకా వాడు కూడా విఐపీ అని. అప్పుడు పార్క్ విఐపీస్కి చెప్తాడు, ఇంకా నుంచి ఇది నా ప్లేస్ కూడా, మీరే ఇక్కడ ఏమీ పెద్ద కాదు, ఒకవేళ మీరు కాదు కీదు అంటే మిగతా వాళ్ళకి ఎలా జరిగిందో మీకు అదే జరుగుతుంది అని అంటాడు. కానీ విఐపీస్ ఏమంతా పట్టించుకోరు. ఆ పుల్లి ఒక డ్రింక్ తాగుతూ ఉంటాడు. అది పార్క్ చూసి ఓయ్ నువ్వు అది తాగుతున్నావా, నీకేమి తేడా అనిపించడం లేదా దాంట్లో అని అంటాడు. ఇంకా లీ అంతా కక్కేస్తాడు, పార్క్ దాంట్లో ఏమైనా విషయం కలిపాడా అని చెప్పి. తర్వాత చాయ్ పార్క్ని కలవను వస్తాడు అండ్ పార్క్తో నన్ను ఎందుకు ఆట బొమ్మలాగా వాడుకున్నావు అని అంటాడు. దానికి పార్క్ అసలు నువ్వే నన్ను దీంట్లోకి లాగింది, లేకుంటే అందరం హ్యాపీగా ఉండేవాళ్ళం అని అంటాడు. దానికి చాయ్ నువ్వు ఇంకా ఏం చేస్తావు, అసలు నీ ప్లాన్ ఏంటి అని అంటాడు. దానికి పార్క్ వాళ్ళు నా మీద అరవడంతో వాళ్ళు హంటర్స్ అని చెప్పి అనుకుంటున్నారు, కానీ నేను వాళ్ళని
నమిలి మరీ చంపేస్తాను అని అంటాడు. దానికి చాయ్, నాకు నీ వైఫ్ మిహోని చూస్తేనే బాధగా ఉంది. తను బిగ్ బాస్ అని తెలియక నిన్ను సేవ్ చేయను చాలా ట్రై చేస్తుంది అని అంటాడు. అప్పుడు పార్క్ ఒక్కసారిగా సీరియస్ అవుతాడు అండ్ చాయ్తో, నువ్వు లైన్ క్రాస్ చేస్తున్నావు. నా వైఫ్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నేనే బిగ్ బాస్ అని చెప్పి తనకి తెలిస్తే నీకు అస్సలు బాగోదు అని అంటాడు. ఇదంతా వార్డెన్ వింటూ ఉంటాడు. ఇటు పక్క మిహో హాస్పిటల్లో నైట్ షిఫ్ట్లో ఉంటుంది. అప్పుడే తను ఎవరో పేషెంట్స్ రూమ్లో ఉండడం చూస్తుంది. అది ఎవరో కాదు, హెడ్ నర్స్ పేషెంట్స్ నుంచి బ్లడ్ తీస్తూ ఉంటుంది అండ్ అవల్ని ఇన్నోవేషన్ సెంటర్లోకి తీసుకొని వెళ్తుంది. ఇదంతా మిహో చూసి హెడ్ నర్స్ని ఫాలో అవుతుంది. అప్పుడు హెడ్ నర్స్ సప్లై రూమ్లోకి వెళ్తుంది. ఇంకా మిహో కూడా అక్కడికి వెళ్తుంది. కానీ అక్కడ హెడ్ నర్స్ ఉండదు, మాయమైపోయి ఉంటుంది. అప్పుడే సడన్గా జూహీ అండ్ సెక్యూరిటీ గార్డ్ అక్కడికి వస్తాడు. ఇంకా మిహో వెంటనే దాక్కుంటుంది. కానీ జూహీ అక్కడ మిహో ఉంది అని చెప్పి తెలిసే వచ్చి ఉంటుంది. అందుకని తన్ని బయటికి రమ్మంటుంది. ఇంకా మిహో అక్కడున్న మాస్క్ బాక్స్ తీసుకొని వచ్చేస్తుంది. వీటి కోసం నేను వచ్చాను అని చెప్పి. దానికి జూహీ, అయితే నువ్వు వచ్చేటప్పుడు నీ చేతిలో ఆ బాక్స్ లేదే, ఇతను నిన్ను సీసీటీవీలో చూశాడు నువ్వు దొంగతనంగా రావడం అని అంటుంది. దానికి మిహో, అయితే అతను హెడ్ నర్స్ రావడం కూడా చూసి ఉండాలి అని అంటుంది. దానికి అతను, లేదు మేడం, తిని తప్ప దీంట్లో ఎవరూ కనిపించలేదు. ఒకవేళ హెడ్ నర్స్ వచ్చి ఉంటే ఆమె ఇక్కడే ఉండాలి కదా అని అంటాడు. ఇంకా మిహో కూడా స్పీచ్లెస్ అయిపోతుంది. అలా జూహీకి సారీ చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత జూహీ అతనితో, ఈ సీక్రెట్ రూమ్లోకి మీరు వెళ్ళకండి అండ్ ఎవరిని వెళ్ళనీకండి అని అంటుంది. దానికి అతను, నేను ఇక్కడ 24 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. ప్రీవియస్ డైరెక్టర్ కూడా ఇదే చెప్పారు, నేను వెళ్ళను మేడం అండ్ ఎవరిని వెళ్ళలేను మేడం అని అంటాడు. దీంతో మనకి ఒకటి అర్థమవుతుంది, సప్లై రూమ్లో ఏదో ఒక సీక్రెట్ రూమ్ ఉంది. దాంట్లోకి ఇప్పుడు హెడ్ నర్స్ కూడా వెళ్ళి ఉంటుంది. కానీ దాంట్లో అసలు ఏముంది, దానికి జేఎంకి ఏమైనా సంబంధం ఉందా, ఇవన్నీ మనకి ముందు ఎపిసోడ్స్లోనే తెలుస్తుంది. ఇటు పక్క పార్క్ ఏదో మ్యాజిక్ చేసినట్టు ముగ్గురు విఐపీస్ని చాలా భయపెట్టేస్తూ ఉంటాడు. వాడు వాళ్ళని చంపేస్తున్నట్టు. ఇంకా నిజంగా వాళ్ళు కూడా చాలా భయపడుతూ ఉంటారు. తర్వాత జీవన్ వాళ్ళని కలవను వస్తాడు. ఇంకా వాళ్ళు జీవన్ని చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, ప్లీజ్ మమ్మల్ని జైలు మార్చేయి, వాడు అందరినీ చంపినట్టే మమ్మల్ని కూడా చంపేస్తాడు అని చెప్పి అంటూ ఉంటారు. దానికి జీవన్, ఇక్కడే మీరు సేఫ్గా ఉంటారు, ఇక్కడ వార్డెన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, కానీ వేరే జైల్లో ఇలా ఉండదు అని అంటాడు. అయినా వాళ్ళు భయంతోనే ఉంటారు అండ్ జీవన్తో, ప్లీజ్ మాకు సిక్ బెయిల్ ఇప్పించు అని చెప్పి విసిగిస్తూ ఉంటారు. తర్వాత జీహున్ బయటికి వస్తాడు అండ్ అక్కడే పార్క్ కూర్చొని ఉంటాడు. అప్పుడు జీహున్, నువ్వు ఇక్కడ కింగ్ అయ్యి వీళ్ళని భయపెట్టచ్చు, కానీ బయట ఉన్న ప్రపంచానికి నేనే కింగ్ని అండ్ బయట ప్రపంచంలోనే నీ వైఫ్ కూడా ఉంది జాగ్రత్త అని అంటాడు. దానికి పార్క్, నువ్వు నా వైఫ్ మిహోని కలిసావంట కదా, ఇంకోసారి తన్ని కలిస్తే నీకు అస్సలు బాగోదు అని అంటాడు. కానీ జీహున్ అంత సీరియస్గా తీసుకోడు. అప్పుడే జీహున్కి తన వైఫ్ యాష్లీ కాల్ చేస్తుంది అండ్ వాడి మీద చాలా కోపం తెచ్చుకుంటుంది. నువ్వెందుకు నాకు ఈ ఫ్లవర్స్ పంపించావు అని చెప్పి, ఇంకోసారి ఈ ఫ్లవర్స్ కానీ పంపిస్తే అస్సలు బాగోదు అని అంటుంది. దానికి జీహున్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నేనేమీ ఫ్లవర్స్ పంపిలేదు, అయినా అవి ఏం ఫ్లవర్స్ అని అంటాడు. అప్పుడు యాష్లీ కోపంగా, ఇవేంటా వైట్ ఫ్లవర్స్, ఫనరల్కి వాడే ఫ్లవర్స్ అని అంటుంది. జీవన్ షాక్తో వెంటనే పార్క్ వైపు చూస్తాడు. అప్పుడు పార్క్ జీవన్కి యాష్లీ గురించి మొత్తం చెప్తాడు అండ్ వాడి చెవులో, ఇంకోసారి నా మీహోని కానీ కలిసావనుకో నీ వైఫ్కి జీవితం అంతా గుర్తుపోయి ఉండే గిఫ్ట్ పంపిస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే వార్డెన్ వస్తాడు. అప్పుడు జీవన్ కోపంగా, సిక్ని పిలువు, వీడిని చంపించేయి అని అంటాడు. అప్పుడు వార్డెన్, అయితే నీకు నీ డబ్బులు వద్దా అని అంటాడు. ఇంకా జీవన్ అన్నీ మూసుకొని వెళ్ళిపోతాడు. వార్డెన్ అది చూసి నవ్వుతూ ఉంటాడు. ఇటు పక్క పార్క్ సిక్ని కలుస్తాడు అండ్ సిక్తో, నువ్వు విఐపీస్కి ఎందుకు అంత లాయల్గా ఉన్నావు, వాళ్ళు చెడ్డ వాళ్ళే కదా అని అంటాడు. దానికి సిక్, ఇక్కడున్న ప్రతి ఒక్కరు చెడ్డ వాళ్ళే అని అంటాడు. అప్పుడు పార్క్, వాళ్ళు నీకు ఎక్కువ మనీ ఇచ్చారు అంతేగా, కానీ నీకు ఆఫర్ ఇవ్వలేదు కదా, నేను నీకు బిజినెస్ ఆఫర్ ఇస్తాను, నేను నీ మీద ఇన్వెస్ట్ చేస్తాను, నా సైడ్కి వచ్చే అని అంటాడు. దానికే సిక్, నేను ఎప్పటికీ వాళ్ళని మోసం చేయను, అయినా నేను నిన్ను ఎలా నమ్మాలి అని అంటాడు. అప్పుడు పార్క్, సరే బెట్ వేసుకుందామా, ఎవరు ముందు రిలీజ్ అవుతారో, నేనా లేకపోతే విఐపీసా అని చెప్పి నవ్వుతాడు. ఇక్కడితో సీన్ కట్ అవుతుంది. తర్వాత సిక్ మనుషులు హాన్ని తీసుకుని వచ్చి పార్క్ ముందు పడేస్తారు. అప్పుడు పార్క్, నీకు గుర్తుందా, ఇక్కడే నన్ను మీరు హ్యాంగ్ చేశారు, నేను నీకు అది ఎలా ఉంటుందో చూపించాలనుకుంటున్నాను, కానీ నీకు అది వద్దు అనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి, కోర్టులో అంతా రివీల్ చేసేయి, నేను ఆ వీడియో చూశాను, జంగన్ లియే జేయంగ్ని చంపింది, నువ్వు కేవలం వాళ్ళకి హెల్ప్ చేశావు, నువ్వు కానీ నిజం చెప్పేస్తే నీకు పనిష్మెంట్ కూడా తగ్గుతుంది అని అంటాడు. కానీ హాన్ ఒప్పుకోడు. ఇంకా పార్క్ వాడిని హ్యాంగ్ చేస్తాడు. అయినా అప్పుడు కూడా హాన్ అసలు ఒప్పుకోడు. అప్పుడు పార్క్ హాన్కి సపోర్ట్గా ఉన్న చైర్ కూడా నెట్టేస్తాడు. హాన్ చాలా క్రిటికల్ కండిషన్లోకి అయిపోతాడు. జెర్రీ అది చూసి చాలా షాక్ అవుతాడు, పార్క్ ఏంటి ఇంత వైలెంట్గా ఉన్నాడు అని. తర్వాత పార్క్ హాన్ని మళ్ళీ లేపుతాడు. ఈసారి హాన్ నేను కోర్టులో మొత్తం చెప్పేస్తాను అని చెప్పి ఒప్పుకుంటాడు. ఇటు పక్క టయ్యన్ అంకుల్ మీహోకి జేఎంకి ఉన్న అఫైర్ గురించి చెప్తారు, కానీ తను ఎవరో అని చెప్పి వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. మీహో అయితే
తను ఎలా అయినా ఎందుకు హాస్పిటల్ వాళ్ళు పేషెంట్స్ కాడ బెడ్ తీసుకుంటున్నారు అని చెప్పి తెలుసుకోవాలని చాలా వరి అవుతూ ఉంటుంది. అప్పుడే చాయ్ తనకి కాల్ చేసి ఒకసారి నన్ను కలువు అని అంటాడు. ఇంకా మీహో అక్కడికి వెళ్తుంది. అప్పుడు చాయ్ మీకు నేను ఒక స్టోరీ చెప్తాను అని చెప్పి అంటాడు. నా చిన్నప్పుడు మా నాన్నకి ఒక ఫ్యాక్టరీ ఉండేది. దాని మీద ఒక రిపోర్టర్ ఒక ఆర్టికల్ రాశాడు. మా నాన్న దాంట్లో టాక్సిక్ మెటీరియల్స్ వాడేవాడు అని చెప్పి. అందుకని పోలీస్ వాళ్ళు మా నాన్నని అరెస్ట్ చేశారు. ఇంకా నేను అప్పటి నుంచి లాయర్ అవ్వాలని చెప్పి అనుకున్నాను. మా నాన్నని కాపాడను అండ్ ఇన్నోసెంట్ వాళ్ళకి హెల్ప్ చేయను. నేను లాస్ట్కి మా నాన్నని సేవ్ చేశాను. కానీ నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత మా ఫ్యాక్టరీ మేనేజర్ని కలిశాను. అప్పుడే నాకు తెలిసింది మా నాన్న నిజంగా దాంట్లో టాక్సిక్ మెటీరియల్స్ వాడేవాడు అని చెప్పి. అప్పుడు నేను ఫీల్ అయ్యాను, ఈ లోకంలో నాకన్నా అన్లక్కీయెస్ట్ పర్సన్ ఎవరూ లేరు అని చెప్పి. ఎందుకంటే మా నాన్న నాకు ఆ మ్యాటర్ ఎప్పుడు చెప్పలేదు, మేము ఎంత క్లోజ్ అయినా. కానీ నాకు ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలి వేస్తుంది. ఎందుకంటే మీరు నాకన్నా అన్లక్కీయెస్ట్ పర్సన్ అని అంటాడు. దాన్ని విన్న మీహో అసలు మీరేం మాట్లాడుతున్నారు అని అంటుంది. దానికి చాయ్ పార్క్ నిజంగానే బిగ్ బాస్. నేను కూడా ముందు షాక్ అయ్యాను. నేను పార్క్ ఇచ్చిన నేమ్స్ ఫేక్, కానీ వాడు కరెక్ట్ నేమ్స్ చెప్పాడు. నేను పార్క్ని అడిగాను అసలు ఏమైంది అని చెప్పి. అప్పుడు వాడే చెప్పాడు వాడు నిజంగా బిగ్ బాస్ అని. పార్క్ మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నాడు, వాడు మీకు ఇది చెప్పొద్దు అని చెప్పాడు అని అంటాడు. మీహో ఒక్కసారిగా చాలా షాక్ అవుతుంది. అండ్ చాయ్తో నేను ఇంకది వినాలనుకోవడం లేదు, నాకు నా హస్బెండ్ మీద నమ్మకం ఉంది అని చెప్పి వెళ్తూ ఉంటుంది. తర్వాత మీహో బస్లో వెళ్తూ ఉంటే అప్పుడే అంకుల్ తనకి కాల్ చేస్తాడు. పార్క్ వాళ్ళ లోన్ అంతా కట్టేసినట్టు తెలిసింది అని. ఇంకా మీహో చాలా షాక్ అవుతుంది. అంతను పార్క్తో ఉన్న మెమరీస్ అన్ని గుర్తు చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. నిజంగా పార్క్ బిగ్ మోసా అని చెప్పి. సో ఫ్రెండ్స్, ఇక్కడితో బిగ్ మౌత్ పార్ట్ 6 ఓవర్ అవుతుంది. ఈ ఎపిసోడ్లో మనకి తెలిసింది ఏంటంటే పార్కే బిగ్ మోస్ అని. కానీ అది నిజమా? ఒకవేళ అది నిజమైతే వాడు ఎందుకు అది మీహోకి చెప్పలేదు? ఇవన్నీ మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ డ్రామా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బై బాయ్.